అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏదో భారత్ తన మీద ఆధారపడి ఉందన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. భారతదేశ ఉత్పత్తుల్ని దయతలచి దిగుమతి చేసుకుంటున్నట్లుగా టారిఫ్లు వేస్తున్నారు. అవసరం లేని వస్తువుల్ని ఓ దేశంపై ప్రేమతో ఎవరూ దిగుమతి చేసుకోరు. అమెరికా లాంటి స్వార్థపూరిత దేశం అసలు చేసుకోలేదు. భారత్ నుంచి దిగుమతి చేసుకునే ప్రతి వస్తువు అక్కడి ప్రజల అవసరాల్ని తీరుస్తుంది. అంతేకాని భారత్ను బతికించడానికి దిగుమతి చేసుకోవడం లేదు. ఈ విషయం ట్రంప్ అర్థం చేసుకోలేకపోతున్నారు. భారత్పై మరో 25% టారిఫ్లు విధిస్తూ మొత్తం 50% పెంచిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు మోదీ గట్టి కౌంటర్ ఇచ్చారు. దేశం కోసం తగ్గేదేలే అంటూ అగ్రరాజ్య బెదిరింపులకు భయపడేది లేదంటూ పరోక్షంగా సవాల్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్ ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకనామీగా అభివర్ణించారు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ తెరవాలని ఒత్తిడి తీసుకురావడాన్ని అంగీకరించేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ కుండబద్దలు కొట్టారు. ట్రంప్ వ్యాఖ్యలకు నేరుగా పేరు చెప్పకుండా పరోక్షంగా భారత్ తన రైతుల ప్రయోజనాల పట్ల ఎంత దృఢంగా ఉందో స్పష్టం చేశారు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఢిల్లీలో ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులు, మత్స్యకారులు, పశు పోషకుల విషయంలో మేం రాజీపడం. దీనికి నేను వ్యక్తిగతంగా మూల్యం చెల్లించాల్సి వచ్చినా అందుకు నేను సిద్ధమే అని స్పష్టంగా ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని, దేశీయ వ్యవసాయ రంగాన్ని పరీక్షించడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సంకేతాలు ఇచ్చాయి. ట్రంప్ డెడ్ ఎకనామీ వ్యాఖ్యలను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా ఈ వృద్ధిని మరింత వేగవంతం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజలు భారతీయుల కష్టం వెనుక ఉన్న ఉత్పత్తులను కొనుగోలు చేయండి అని పిలుపునిచ్చారు. ఇది దేశీయ తయారీ రంగంపై దృష్టి పెడుతున్నామన్న సంకేతాన్ని పంపింది. ట్రంప్ ఇటీవల భారత్ రష్యా సంబంధాలపై విమర్శలు చేస్తూ రష్యా నుంచి భారత్ చమురును కొనడం వల్లే ఆ దేశం ఉక్రెయిన్పై యుద్ధం కొనసాగిస్తోందని, వెంటనే భారత్ కొనుగోలు ఆపాలని బెదిరించారు. కానీ భారత్ మాత్రం నో చెప్పింది. ఇక భారత్, రష్యా ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలు డెడ్ ఎకనామీలంటూ కామెంట్ చేశారు. అంతేకాకుండా అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు భారత్ మార్కెట్ ఇవ్వకపోతే 25% సుంకాలు విధిస్తానని బెదిరించడంతో ప్రధాని మోదీ స్పందించారు.